మహిళలతో ఏర్పాటైన లయన్స్ విజన్ క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారని లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. విజన్ సభ్యుల ప్రమాణ స్వీకారం స్థానిక చల్లా ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. లయన్స్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలతో ఏర్పాటైన విజన్ క్లబ్ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉండడం అభినందనీయమని అన్నారు. లయన్స్ మాజీ గవర్నర్ ఎం విశ్వేశ్వరరావు, ఉప గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ప్రాంతీయ చైర్మన్ ఎం పద్మతులసి, జోన్ చైర్మన్ సిహెచ్ నాగమణి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షురాలిగా ఎంవీఎస్ఎల్ ప్రసూన, కార్యదర్శిగా శ్రీదేవి రెడ్డి, కోశాధికారిగా శ్రీవాణి తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసూన మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ శ్రావణి వృద్ధుల ఆశ్రమానికి 50 కేజీల బియ్యం, 2 సీలింగ్ ఫ్యాన్లు, దీర్ఘకాలిక రోగులకు 50 కేజీల బియ్యం, పేద విద్యార్థులకు నగదు అందజేశారు. అనంతరం అడబాల ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షురాలు ప్రసూనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ క్లబ్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆశ్రమ శ్రావణికి బియ్యం ఒకటి ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నీడీ పీపుల్కి మేము చేస్తున్నాము. ఈ ఏడాది కూడా మేము ఇంకా బాగా చెయ్యాలని మేము ఏమేమి ప్రాజెక్టులు చేసామో ఇలాగే చేస్తూ మేము 110 ప్రోగ్రాంలు చేసాం. ఒక భుజం తోడుంటే తప్ప నేను మెట్లెక్కలేదు. అలాంటిది నన్ను మా క్లబ్ సభ్యులందరూ భుజంలో అరిగిపోయి ఉంటాయి. వాళ్ళందరూ సభ్యుల సహకారాలతో చేశారు. పాపం శ్రీదేవి గారు కూడా నాకు చాలా సహాయ సహకారంతో, వాణి శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా మీరు పెద్దవారు రండి మీరు రాకపోతే ఇంకెవరు రారు రండమ్మా అని చెప్పని లాక్కండి. మొత్తానికి 110 ప్రోగ్రాంలు చేశానని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఒక అద్భుతమైన అవకాశంగా నేను మీకు చెప్పగలను. అండ్ జనరల్గా ఒక సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీ చేసేకి నిరసనలు వచ్చేస్తాయి. ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక సంవత్సరం చేసేకి నిరసన వస్తే, అలాంటిది ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, శ్రీదేవి రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే శ్రీవాణి గారు అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో ఉత్సాహంగా మాకు ఇంకా చేయవలసిన చాలా ఉండిపోయాయి, మేము క్లబ్ ద్వారా చేయవలసిన ఈ సంవత్సరం చేయలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ కూడా మేమే క్లబ్ ఆఫీసర్స్గా ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళుగా ముందుకు వచ్చి ఈరోజు మళ్ళీ ప్రెసిడెంట్ సెక్రటరీగా చేస్తూ ఏవైతే బాకీ ఉండిపోయాయో, ఏవైతే మిగిలిపోయాయో వారితో పాటు మరికొన్ని యాడ్ చేసి వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. సేవా కార్యక్రమాలు ప్రసూన గారు, శ్రీదేవి రెడ్డి గారు వివరంగా తెలియజేశారు. మరి 2024-25కి మళ్ళీ ప్రెసిడెంట్ ఎందుకు చేదలుచుకున్నారని కూడా విశ్వేశ్వరరావు చెప్పారు. నిజంగా మనందరం అభినందించాలి. ఒక క్లబ్బు ఈ కార్యక్రమం ద్వారా గుర్తించబడుతుందనడానికి నిదర్శనం లయన్స్ క్లబ్ కాకినాడ విషయం. కారణం ఏంటంటే పర్మనెంట్ స్వింగ్ సెంటర్ కాకినాడలో కొన్ని క్లబ్బులు చేసినా కంటిన్యూస్గా వదలకుండా చేయడం. రెండవది, ఓల్డేజ్ హోమ్లో బియ్యం కంటిన్యూస్గా ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఇచ్చి మనం వచ్చేస్తుంటాం. మిగతా క్లబ్బులు చేస్తూ బియ్యం ఇవ్వడం, అలాగే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రామ్ చేయడం కంటిన్యూస్గా చేస్తున్న ఏకైక క్లబ్బు లయన్స్ క్లబ్ కాకినాడ.